కొత్త బట్టలేసి మంచి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ ఆగా మిత్రమా, ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం. అందున అజాగ్రత్తగా ఫోన్లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం. ఏది? నాకే ప్రమాదం జరగలేదే. జరగలేదా? అయితే చూడు. ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్తు మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు వోల్టేజ్ కలిగి ఉంటుంది. ఈ ఇనుప పైపు పొరపాటున ఆ తీగలకి తగిలితే నీ శరీరంలోకి ఆ విద్యుత్తు ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ఉంది. ఇల్లు విద్యుత్ తీగలకి కనీసం 6 అడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం. లేకపోతే తందానే పద్మా, స్నానం చేయాలి, వేడి నీళ్ళు పెట్టు. ఆగండి ఆగండి, మీరు ఆ బకెట్ ని ముట్టడం వల్ల షాక్ కి గురవుతారు. షాకా? అవును, కావాలంటే చూడండి. చూసారా నీళ్లలో ఎంత విద్యుత్ ఉందో? స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు నీళ్లను ముట్టడం అంటే నేరుగా విద్యుత్తుని ముట్టుకోవడమే. అంటే మీ ప్రాణాలతో చెలగాటమాడటమే. హలో, ఇక్కడ పశువుల్ని అలా కరెంటు స్తంభాలకు కట్టేయకూడదయ్యా. అవి షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది. అర్థమైందా? అది విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ 1912కి డయల్ చేయండి. పొగొస్తుంది. ఆగు మిత్రమా, ఆగు మిత్రమా. నన్ను చూసి కాదు రైతు సోదరా, నీ అజాగ్రత్తను చూసి భయపడు. నువ్విలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నువ్వే చూడు. విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాకడం వల్ల ఇంత ప్రమాదమా? చాలా ప్రమాదకరం. విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో మరమ్మతులు చేయించుకోవాలి. అంతేకాదు, షాక్ కి గురైన వ్యక్తిని నేరుగా తాకకూడదు. ఏమండి? అలా తాకిన వ్యక్తులు కూడా